సో చాలా చిన్న వయసులో మీకు ఇలా అంటే మీకు కూడా పూర్వజన్మ వాసనలు అవి అనుకోవచ్చా మేము? పూర్వజన్మ వాసనలు అవన్నీ నాకు తెలియదు కానీ ఓకే. నాకు కూడా కొన్ని పాస్ట్ లైఫ్స్ ఉన్నది చూసుకుంటే అచ్చా. అందులో కొంత ఋషి అలాంటి లైఫ్స్ ఉన్నాయి. ఓకే. మెయిన్ గా నేను ఇందులోకి రావడం కోసం ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఓకే. లేకపోతే వేరే వేరే ఉంటాయి కదండి, ఓకే. అవన్నీ కూడా ఎవరైనా చేయగలరు. Right. ఓకే, కానీ ఇలాంటి విద్య నాకు వచ్చింది. అసలు నాకే ఎందుకు వచ్చింది ఇంతమంది దీంట్లో? Correct. అవును. సో వచ్చిందంటే దీంట్లో ఏదో ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఓకే. అని నాకు అర్థమైంది అనమాట. నేను జాబ్ చేస్తూ చాలా సంవత్సరాలు పార్ట్ టైంగా చేశానండి. చేసేటప్పుడు కూడా నాకు కాల్ చేసి ఎవరైనా సరే పలానా ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు ప్రాబ్లం మొత్తం ఒక గంట సేపు అయినా అరగంట సేపు అయినా మొత్తం వినేవాడిని అనమాట. వాళ్ళు నా సెషన్కి వస్తారా రారా అనేది సెకండరీ, ఎందుకంటే ఇది నాకు యూనివర్స్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ. ఓకే, రైట్. సో ఫస్ట్ దీనికి నేను నా చేతనంత నేను చేయాలి అని వాళ్ళకి నేను అలా హెల్ప్ చేయడం, అలా చేసిన తర్వాత గత 3 సంవత్సరాలుగా నేను ఇంకా ఫుల్ టైమ్గా చేస్తున్నానండి దీన్ని. ఓకే, 3 సంవత్సరాలుగా ఫుల్ టైమ్ Full time గా చేస్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీరు చెప్పిన ఈ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అంటే ఏంటి సార్? అంటే నాకు సబ్ కాన్షియస్నెస్ తెలుసు, ఇంకా కాన్షియస్నెస్ తెలుసు. ఈ స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఏంటి? మన టెక్నిక్ పేరండి స్పిరిచువల్ కాన్షియస్నెస్ యాక్టివేషన్. ఓకే. ఓకే, ఈ సెషన్లో ఏం జరుగుద్దంటే ఎవరైతే పర్సన్ సెషన్ చేయించుకోవడానికి వస్తారో వాళ్ళకి డీప్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్లోనికి తీసుకువెళ్ళి త్రూ గైడెడ్ హిప్నోటిక్ టెక్నిక్స్ ద్వారా తీసుకువెళ్ళి వాళ్ళకి అంటే ఆల్ఫా లెవెల్ స్టేట్ కాదు, మామూలు హిప్నోసిస్లన్నీ ఆల్ఫా లెవెల్ స్టేట్ వరకే వెళ్తాయి. ఓకే. మేము ఇంకా డీప్ లెవెల్ ఆఫ్ స్టేట్కి తీసుకువెళ్ళడం ద్వారా వాళ్ళ పాస్ట్ లైఫ్స్ తర్వాత ఉన్న హయ్యర్ కాన్షియస్ లెవెల్ని కూడా యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆ పర్సన్ ఏదైతే మెయిన్ ప్రాబ్లంతో వచ్చారో దానికి సంబంధించిన రూట్ కాజ్ ఉన్న పాస్ట్ లైఫ్ అనేది మనకి ఇక్కడ రివీల్ అవుతుంది అనమాట. రైట్. అది రివీల్ అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ పార్ట్ హయ్యర్ కాన్షియస్తో మాట్లాడడం. ఇక్కడ హయ్యర్ కాన్షియస్ యాక్టివేట్ అయిన తర్వాత ఎప్పుడైతే కాన్షియస్ అంటే మేము సుప్రీం పవర్ అనుకోవచ్చా? సుప్రీం కాన్షియస్ అనుకోవచ్చు, సుప్రీం పవర్ అనుకోవచ్చు అండి. ఓకే. 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 సో ఎప్పుడైతే హయ్యర్ కాన్షియస్ యాక్టివేట్ అవుతుందో అప్పుడు అడగడం జరుగుతుంది అనమాట, ఈ పాస్ట్ లైఫ్ చూపించడానికి రీజన్ ఏంటి, అది చూసిన తర్వాత ఇప్పుడు ఇతను తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటి, అచ్చా, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏం లెసన్ నేర్పిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈయన మన సెషన్ వరకు వచ్చారు, ఈయనకి మనం ఎలాగా వీలైనంత తక్కువ టైంలో లేకపోతే వీలైనంత తక్కువ పెయిన్లో ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం అనేది హైయర్ కాన్షియస్కి అడుగుతాం. అప్పుడు హైయర్ కాన్షియస్ వాళ్ళ కర్మని అలాగే ఉన్న పరిస్థితుల్ని అన్నిటిని అనలైసిస్ చేసి వాళ్ళకి అది ఇన్స్టెంట్ హీలింగ్ అయిపోతుందా లేకపోతే ఏదైనా పరిహారం చేసుకోవాలా, రెమెడీ చేసుకోవాలా, అవన్నీ వాళ్ళు చెప్తారనమాట. అది చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయ్యి దాన్ని సాల్వ్ చేసుకోవాలి. రైట్. మీరు ఈ పాయింట్లోకి రావడానికి అంటే ఈ ఫీల్డ్లోకి రావడానికి టర్నింగ్ పాయింట్ లాంటిది ఏమైనా ఉందా మీ లైఫ్లో? అంటే మంచి లైఫ్ వదిలేసుకొని మంచి పబ్బులు క్లబ్బులు లైఫ్ వదిలేసుకొని ఈ ఆధ్యాత్మికంలోకి రావడానికి? అయితే ముందు నుంచి పబ్బులు క్లబ్బులు అలాంటివి అంటే ఫీల్డ్ అలాంటిది, మీరు అందులో పోయారా లేదా కాదు కానీ ఫీల్డ్ అలాంటిది కదా, అది వదిలేసుకొని ఇటు వచ్చారు కదా. అయితే నేను చాలా గుడ్ ప్రోగ్రామర్ అండి. ఓకే, నేను మధ్యలో ఒక MQL ప్రోగ్రామింగ్ కంపెనీ కూడా ఒకటి స్టార్ట్ చేసి కొంతమంది ఎంప్లాయీస్ కూడా నేను పార్ట్ టైంగా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే నేను పార్ట్ టైంగా చేసినంతసేపు కొంత నాకున్న టైంలో నేను చేస్తూ వెళ్ళేవాడిని అనమాట. అక్కడికి అది కొంత బ్యాండ్విడ్త్ సరిపోయేది. ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అండి. కరోనాలోని నా బ్యాండ్విడ్త్ సరిపోలే, వచ్చిన కాల్స్ చేయాల్సిన సర్వీస్ అంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మామూలుగానే హాస్పిటల్స్ ఏమి సరిపోవట్లేదు. ఓకే, సో ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి దాంట్లో మేము చాలా వీలైనంత ఎక్కువ మందికి హెల్ప్ చేయడం జరిగింది. అలాగే మధ్యలో ఒకసారి ఏమైందంటే నేను ఒక అతనికి క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. ఓకే, అంటే ఈ కరోనా కంటే ముందు కొన్ని సంవత్సరాల ముందు అనమాట. క్యాన్సర్ పేషెంట్కి మేము ట్రీట్ చేస్తే ఆయనకి అప్పటికే 4వ స్టేజ్లో ఉంది. డాక్టర్ ఏం చెప్పారంటే, అమ్మ ఇది క్యూర్ అవ్వదు, ఓకే ఎంత చేసినా సరే ఈయన బాడీకి సఫర్ చేయడం అంతే తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి మీరు ఇతను ఇంటికి తీసుకెళ్ళిపోయి మహా అయితే 1 మంత్ అండి. సో ఈయన ఏం తింటారో తినిపించేయండి, ఏమైనా పుణ్యక్షేత్రాలు చూడాలనిపిస్తే తిప్పేసేయండి, హ్యాపీగా పంపించేసేయండి, ఈయన ఈ వయసులో ఇది కష్టం అని చెప్పారనమాట. సో అతను మాకు సెషన్కి వస్తే సెషన్లోని ఆయనకి అడగడం జరిగింది, మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఆయన చెప్పారు, నాకు 10 సంవత్సరాలు వస్తే బాగుంటుందండి అని చెప్పి. హైయర్ కాన్షియస్ వాళ్ళు చేసి ఓకే మేము ఒక 5 years దాకా ట్రై చేస్తుంటే అదే చాలా పెద్దది కదా, మీరు బిలీవ్ చేయాలి, కాకపోతే అది పెద్దదని చెప్పారు. అయితే ఆయనకి అక్కడికి
వేరే ఆల్టర్నేటివ్ లేక, వేరే దిక్కు లేక దీన్ని సరే ఏదో చెప్తున్నారు, చేస్తున్నారు అని చెప్పి నమ్మారే తప్పితే 100% నమ్మలేదు. ఓకే. అయినా సరే అక్కడ నుంచి 2 years ఆయన లైఫ్ ఎక్స్టెండ్ అయింది చాలా బ్రహ్మాండంగా. ఆయన హైయర్ కాన్షియస్ చెప్పినవన్నీ పాటించారు. ఓకే. దాని తర్వాత ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి వేరే ఒక పర్సన్ కోసం మేము సెషన్ చేస్తుంటే ఆ సెషన్లో ఎవరో మాట్లాడుతున్నారనమాట. రవికాంత్ గారు బాగున్నారా అండి, నన్ను గుర్తుపట్టారా అంటున్నారు. ఎవరండి ఏంటంటే పలానా టైంలో మీరు నాకు సెషన్ చేశారు, పలానా పర్సన్ని అని చెప్పారనమాట. అసలు ఎందుకు వచ్చారు ఏంటి, అది ఎప్పుడో అయిపోయింది కదా. సరేనండి ఏంటి, నేను అనుమానంగా అడుగుతున్నాను అనమాట. ఆయన ఏం చెప్పారంటే, సార్ నేను భూమి మీద ఉండేటప్పుడు మీరు చెప్తే దీని వాల్యూ నాకు తెలియలేదు. ఓకే, నేను ఇప్పుడు వేరే డైమెన్షన్లో ఉన్నాను. ఇక్కడ నుండి చూస్తే మాకు అర్థమవుతుందండి ఈ సబ్జెక్ట్ వల్ల, ఈ ప్రక్రియ వల్ల ఎంత హెల్ప్ జరగబోతుంది ఈ మానవాళికి. ఇది చాలా ఉందండి, మీకు తెలీదు ఎందుకంటే మీరు ఇంకా భూమి మీద ఉన్నారు. నాకు తెలుసు, నాలాంటి సోల్స్కి తెలుసు దీని పవర్ ఏంటి. మీరు ఒక్క స్టెప్ ముందుకేస్తే ఇక్కడ నుంచి మాలాంటి వాళ్ళు హెల్ప్ చేయడానికి, మీకు 10 steps ముందుకు తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం అని వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. నాకు అసలు ఏం అర్థం అవ్వలేదన్నమాట, ఇదేంటిది ఇలా చెప్తున్నారు అని చెప్పి. సరే నాకైతే నా చేతనైంది, నేను ఏదో చేసుకుంటూ వెళ్తున్నాను కదా అని అనుకుని, కాదు ఇలా కాదు, కొంచెం ఓపెన్గా, కొంచెం గట్టిగా వీళ్ళంత ఎక్కువ మందికి ఈ సబ్జెక్ట్ని అందించాలి. అలాగే వీళ్ళంత ఎక్కువ మంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో నాలాంటి వాళ్ళని తయారు చేయాలి. నేను ఒక్కడనే సరిపోను కాబట్టి ఈ ప్రపంచం మొత్తానికి అని చెప్పి ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ స్టార్ట్ చేసి ఇంకా అలా ముందుకు తీసుకెళ్తున్నాడు. అది మెయిన్ టర్నింగ్ పాయింట్ అనమాట. సూపర్. సో మీరు ఒక మాట వాడారు, హయ్యర్ సెల్ఫ్ అండ్ హయ్యర్ సోల్, హయ్యర్ కాన్షియస్నెస్ అనే మాట వాడారు. నేను దాంతో మాట్లాడి ప్రాబ్లం తెలుసుకుంటా అన్నారు. సో మాకు ఇక్కడే కన్ఫ్యూజన్ వచ్చింది, ఏంటి హయ్యర్ కాన్షియస్నెస్? జనరల్గా ప్రతి ఒక్కరికి మన బాడీలో ఉండే సోలు, ఓకే, యాక్చువల్ సోల్ అయితే పూర్ణాత్మ అంటారు కదండి. పూర్ణాత్మ అంటారు. ఓకే, అంటే మనకి బయట నుంచి కూడా హెల్ప్ చేసే మన ఎనర్జీ, దాన్నే హయ్యర్ సెల్ఫ్ అంటారు. ఓకే, సో ఈ హయ్యర్ సెల్ఫ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ హయ్యర్ సెల్ఫ్ వాళ్ళని గైడ్ చేస్తూ, ఏమైనా ప్రమాదాలు వస్తే వాళ్ళకి ముందు హింట్స్ ఇస్తూ, లేకపోతే కళల్లో ఏమైనా విషయాలని చెప్తూ, ఓకే, గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో అలాంటి హయ్యర్ కాన్షియస్కి మనం కనెక్ట్ అవుతాం. నార్మల్గా అలాంటి హయ్యర్ సెల్ఫ్కి, హయ్యర్ కాన్షియస్కి కనెక్ట్ అవ్వాలంటే మెడిటేషన్స్ ద్వారా కొన్ని సంవత్సరాల పాటు తపస్సులు చేస్తే కానీ అప్పట్లో ఋషులు, మునులు వాళ్ళందరూ కనెక్ట్ అయ్యేవాళ్ళు. అంత తపస్సులు చేస్తే వాళ్ళు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో, జస్ట్ వాళ్ళు అలాగా బయటకు వచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని ఎవరైనా ప్రజలు వచ్చి అడిగారు అనుకోండి, పలానా సమస్య మేము బాధపడుతున్నాం అంటే ఆయన వాళ్ళు కళ్ళు మూసుకొని వెంటనే హైయర్ కాన్షియస్ స్టేట్కి కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మొత్తం యూనివర్స్ యాక్సెస్లో ఉంటుంది అనమాట వాళ్ళకి. సో వీళ్ళ గత జన్మ ఏంటి, ఎందుకు ఇప్పుడు ఈ సఫరింగ్ వచ్చింది, ఓకే అని చూసి, అమ్మ ఇది నీకు పలానా కర్మ అమ్మ, ఇలా చేసుకోండి అని అప్పట్లో కూడా ఋషులు ముందు చెప్పేవాళ్ళు కదా. సో వాళ్ళు ఆ హయ్యర్ కాన్షియస్ స్టేట్ కి కనెక్ట్ అవ్వాలంటే అన్ని సంవత్సరాలు టైం పడుతుంది. సో ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి ఎవరికి అంత మెడిటేషన్స్ చేసే టైము లేదు, ఇది లేదు. సో అలాంటి సొల్యూషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయారు. సో స్పిరిచువల్గా కూడా మన దేవుళ్ళు లేకపోతే ఈ గైడ్స్, మాస్టర్స్ ఆలోచించి ఏదైనా ఒక కొత్త ప్రక్రియని తీసుకురావాలి అందరికి వీలుగా అని ఇలాంటి ఒక ప్రక్రియని తీసుకురావడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఎవరైనా ఒక కామన్ పర్సన్, వాళ్ళకి మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు, స్పిరిచువల్ అయినా కాకపోయినా వాళ్ళు కూడా రావచ్చు, సెషన్లో పాల్గొని వాళ్ళంతటి వాళ్ళు పాస్ట్ లైఫ్ చూసుకోవచ్చు, హైయర్ కాన్షియస్ స్టేట్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎవరికి వాళ్ళే అంటే మేము దాన్ని గైడ్ చేస్తాం, మేము దాన్ని గైడ్ చేసి వాళ్ళకి ప్రాపర్గా తీసుకుని వెళ్తాం. అంటే మీ శిక్షణలో, మీ పర్యవేక్షణలో, మా గైడెన్స్ లో వాళ్ళు కనెక్ట్ అవుతారు అనమాట. అదే. ఓకే, సూపర్. రైట్ సార్, ఇప్పుడు మనం మొట్టమొదట మాట్లాడుకున్నట్టుగా ఏదో తెలియని వ్యాధి, ఏదో తెలియని వ్యాకులత, మనసులో ఏదో బాధలు, రోగాలు, మన వాళ్ళే శత్రువులు కావడం, ఎందుకయ్యారో అర్థం కాని ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఈ తెలియని సమస్యలు లేదా తెలిసిన సమస్యలు అయినా సరే, వీటికి రూట్ కాజ్ తెలిస్తే బాగుంటుందని మీరు అంటున్నారు కదా, ఎక్కడ ఉంటుంది సార్ ఆ రూట్ కాజ్? యాక్చువల్గా రూట్ కాజ్ అనేది ఇప్పుడు తీవ్రమైన సమస్యలు అని మీరు ఎప్పుడైతే చెప్తున్నారో దానికి చాలా వరకు రూట్ కాజ్ మనకి కర్మలండి. ఓకే, ఇప్పుడు మనకి తెలిసినవి అనుకోండి, ఒక ఎమోషన్స్ ద్వారా వచ్చాయి అనుకోవచ్చు, లేదంటే ఏదైనా సరే చిన్నప్పుడులో జరిగిన ఒక ట్రిగ్గర్ పాయింట్ వల్ల వచ్చింది అనుకోవచ్చు. ఓకే, కానీ ఏదైతే మనకి తెలియని సమస్యలు ఎందుకు అవుతుందో అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో దానికి ఖచ్చితంగా మనకు గత జన్మలో ఏదైనా సరే ఒక రూట్ కాజ్ ఉండొచ్చు అనమాట. అంటే గత జన్మలో కానీ లేకపోతే ప్యారలల్ లైఫ్లో కానీ దానికి ఒక కనెక్షన్ ఉండొచ్చు. సో ఎప్పుడైతే మనం ఆ రూట్ లెవెల్ కనెక్షన్ని
ఆ రూట్ కాజ్ని తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వీలవుతుంది. రూట్ కాజ్ తెలియనంత వరకు కూడా దానికి పై లెవెల్లో మనం ఎంత దాన్ని పెయింటింగ్ వేద్దాం అనుకున్నా లేకపోతే బ్రష్ అప్ చేద్దాం అనుకున్నా సరే అది కంప్లీట్గా రూట్స్ నుంచి పోదు. ఓకే, ఆ రూట్ కాజ్ తెలిసినప్పుడు మాత్రమే అక్కడ నుంచి మనం తీయడం ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే.